బదిలీల కౌన్సిలింగ్ జరిగిన జాప్యంతో ఒక మహిళా పోలీస్ ప్రాణాలు కోల్పోయింది. తనకు సిజేరియన్ కాన్పు జరిగి 13 రోజులే అయింది. చంటి బిడ్డతో వచ్చాం, త్వరగా పంపండి సార్ అని తన అధికారులను ప్రాధేయపడ్డా కూడా వారు కనికరించలేదు. అర్ధరాత్రి 1 దాటాక కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసింది. తెల్లవారికి కానీ ఆమె ఇంటికి చేరుకోలేదు. తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణం విడిచింది. మరి ఆ విషాద ఘటన గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఆదోని పట్టణంలోని 36వ వార్డు మేదరిగేరిలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తోన్న దివ్య ఈ నెల 15న ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆమె మెటర్నిటీ సెలవులో ఉంది. అయితే కర్నూలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ నెల 28న సచివాలయ మహిళా పోలీసులకు బదిలీల ప్రక్రియ నిర్వహించారు. అధికారుల ఆదేశాలతో శిశువుతో కలిసి ఉదయం 8 గంటలకు అక్కడికి చేరుకుంది దివ్య. అయితే తన పరిస్థితి వివరించిన దివ్య త్వరగా కౌన్సిలింగ్ కు పంపాలని అక్కడ విధుల్లో ఉన్న అధికారులను వేడుకుంది. తాను బాలింతను అని, సిజేరియన్ జరిగిందని వివరించినా ఎవరూ పట్టించుకోలేదు. అర్ధరాత్రి 1 గంట సమయంలో కౌన్సిలింగ్ పూర్తి చేశారు. ఆమెకు ఆస్పరి మండలం అలిగేరికి బదిలీ చేశారు. అప్పటి వరకు కార్యాలయం ఆవరణలో ఉన్న తన బిడ్డకు పాలు ఇచ్చేందుకు లోపలకు బయటికి తిరిగి అలసిపోయింది దివ్య. అలాగే దూర ప్రాంతానికి బదిలీ కావడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆదోనికి చేరుకున్న దివ్య కొద్దిసేపటి తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైంది. దివ్య కుటుంబీకులు ఆమెను హుటాహుటిన ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే దివ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఆమెను కర్నూలుకు రిఫర్ చేశారు. దివ్యను కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఆమె తుది శ్వాస విడిచింది. అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరించడంతోనే తమ బిడ్డ మృతి చెందిందని దివ్య తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. దివ్య మృతితో ఆమె కుటుంబ సభ్యులతో పాటు బంధువులంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. కానిపోయిన పిల్లని 10 రోజుల పిల్లని కౌన్సిలింగ్ పిలుస్తుంది. ఇప్పుడు మా పరిస్థితి, మా పిల్లవాయ తన పిల్లకి ఎవరు ఆధారము? మా సార్ ఇప్పుడే ఇస్తాడని రాత్రి 12 గంటలకు ఇంటికి వస్తే తన పిల్ల తల్లి ఏం తింటది? కారులో కూర్చొని పాలు తట్టి పిల్ల పాలు తాగకుండా సిజరీన్ కుట్లు పెట్టుకొని కడుపున ఇదేమన్నా బాగుందా సార్? మీకు నచ్చునా? మీకు పిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్తగా సంసారం చేయండి సార్. మీకు పిల్లలు ఉన్నారా? ఈ ఉద్యోగం విన్నాను సాక్షితము. పిల్లవాయి ఇప్పుడు పిల్ల వస్తుంది చెప్పు. ఏమమ్మా ఆరోగ్యం వల్ల 1 నెల వెనుక రండి, ఒక 10 రోజులు వెనుక రండి. అందరినీ గొర్రెల గుంపు తోలినట్టు తోలినావు సార్, బర్రగొడ్ల మందలు తోలినట్టు తోలినావు. 10 ఊర్లకు ఒకసారి కంసలింగి నువ్వు, 10 ఊర్లకు ఒకసారి కంసలింగి నువ్వు. మా పిల్ల పానం పోతే పానం వస్తుందే. ఇట్లా ఎప్పుడు చేయదు సార్, నీకు నమస్కారం చేసి చెప్తా. మిగతా పిల్లల కన్నా మంచిగా చేయి సార్. నువ్వు ఇట్లా అందరినీ పిలిచి పానం వచ్చాక చేయొద్దు. పిల్లవాయా తన పిల్లని ఎవరు చూసుకుంటారు చెప్పు? తన పిల్లకి తల్లి లేకుంటే ఎవరు చూసుకోవాలా? దిక్కెవరు? మొగుడు పిల్ల పోతే పిల్ల మొగుడు ఎట్లా బతకాలా? అర్థం చేసుకోండి సార్ గవర్నమెంట్ వాళ్ళు. మీరు నా బాధ కట్టలేక నేను మాట్లాడుతున్నాను. ఇట్లా చేసేది మంచిది కాదు సార్. నీకు